స్వర్ణకాల సంక్షేమానికి వారి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనివ్వడం జరుగుతుందని కాకినాడ ఎంపీ తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఏపీ స్వర్ణకార సంఘం రాష్ట్ర అధ్యక్షులు కర్రి వేణుమాధవులు పేర్కొన్నారు. కాకినాడ నగరంలో స్థానిక సూర్యగళ మందిరంలో కాకినాడ జిల్లా స్వర్ణకార సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ ఎంపీ తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఏపీ స్వర్ణకార సంఘం రాష్ట్ర అధ్యక్షులు కర్రి వేణుమాధవులు పాల్గొని సంఘం నూతన అధ్యక్షుడిగా గొల్తి నగేష్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా లంకా శ్రీనివాసాచార్యులు, కోశాధికారిగా గోపాలపురపు గణేష్, ఉపాధ్యక్షుడు గోల్తి వీరబాబు, సహాయ కార్యదర్శిగా కట్టోజు భద్రాచారి తదితర కార్యవర్గంచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వర్ణకారుల అభివృద్ధి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దానిలో భాగంగానే కాకినాడ నగరంలో స్వర్ణకార సంఘం వినతి మేరకు కమ్యూనిటీ హాల్ మరియు ఆలయాన్ని నిర్మించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా స్వర్ణకారులకు ఎటువంటి సమస్యలు వచ్చినా వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేక కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. నూతనంగా ఎన్నికైన పాలక వర్గానికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ సంఘ అభివృద్ధి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు తామరపల్లి దుర్గాప్రసాద్, పరద సత్యబాబు, నక్క చిట్టిబాబు, దార్ల పాపయ్యాచార్యులు, తాళబత్తుల అప్పలాచార్యులు, డాక్టర్ తణుకు జయచంద్ర ప్రసాద్, నల్లమాటి నాగబాబు, జిల్లా వ్యాప్తంగా ఉన్న సంఘ నాయకులు, అధిక సంఖ్యలో సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన వంతు మనం ఎలా తీసుకోవాలి అంటే ఇప్పుడున్న మోడర్నైజ్డ్ మెకనైజ్డ్ ఇండస్ట్రీలో అంటే మనమందరం కూడా దానికి మ్యాచ్ అయ్యేటట్టు ఎలాగా పాలిష్డ్ అవ్వాలి, మోడర్నైజ్డ్ అవ్వాలి, ఎక్విప్డ్ అవ్వాలి, స్కిల్డ్ డెవలప్మెంట్ ఎలా చేసుకోవాలన్న దాని మీద మనం దృష్టి సాధించవలసిన విషయం. సో ఇందులో ఎక్విప్మెంట్ అనేవి చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. మన దగ్గర కాస్ట్లీ ఎక్విప్మెంట్తో చేసే డిజైన్స్తో మనం చేతితో చేసే డిజైన్కి చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. ప్రతి దాంట్లోని హ్యాండ్ మేడ్ అంటే చాలా కాస్ట్లీ చేసేస్తారు. అంటే ఇప్పుడు రోల్స్ రాయ్స్ ఉందనుకోండి, నార్మల్ కార్ అంటే అది 10 కోట్ల కారు, ఎందుకంటే ఇది హ్యాండ్ మేడ్ కార్ అంటారు, ప్రతిదీ మీ చేతితోనే చేసామంటారు. రోలెక్స్ ఉందనుకోండి, మామూలు వాచ్ 1,00,000 లేకపోతే 5,000 నుంచి 1,00,000 రూపాయలు ఉంటే అది 45 లక్షల నుంచి 50 లక్షలు ఉంటుంది, ఎందుకంటే అది హ్యాండ్ మేడ్ అంటారు. కానీ ఇందులో మాత్రం మెషిన్తో చేసింది, దీనికి ఇంకా పాలిష్ వచ్చింది అనే దాన్ని బట్టి ప్రజలందరూ కూడా ఆ సైడ్కి వెల్ ఫినిష్డ్ దానికి వెళ్ళిపోతారు. సో మనం అందరం కూడా మన స్కిల్ని ఎలా డెవలప్ చేసుకుంటాం. నేను ఇక్కడ కాకినాడలో వచ్చిన తర్వాత పన్బాబు గారు కూడా చాలాసార్లు అడిగిన తర్వాత ఇక్కడ సిబ్బి అని ఒక బ్యాంక్ తీసుకొచ్చాను. మీ ఇండస్ట్రీకి మీకు కొలాటరల్ ఫ్రీ లోన్తో పాటు క్లస్టర్ ఫైనాన్సింగ్ చేసే ఒక బ్యాంక్ ఆంధ్రప్రదేశ్లోకి 2 వస్తే 2 ఒకటి కాకినాడకి, ఒకటి మచిలీపట్నానికి తీసుకొచ్చాను. ఫినాన్స్ మినిస్టర్ గారితో మాట్లాడి ఇక్కడ ఇంత ఇండస్ట్రీ వాల్యూస్ ఉన్నాయి, సో యూ హ్యావ్ టు కమ్ డౌన్ అండ్ యూ హ్యావ్ టు అలాట్ అస్ అని చెప్పగానే వాళ్ళు ఇక్కడికి ఇచ్చారు. సో క్లస్టర్ ఫైనాన్సింగ్ అంటే ఏంటి అంటే మీరు మనిషికి ఒక మిషన్, ఒక సొసైటీగా ఏర్పాటు చేసుకుని మన సంవత్సరంగా ఆ కంపెనీలు ఏ విధంగా రన్ చేయగలుగుతున్నారో అదే విధంగా రన్ చేయడం కోసం ప్రభుత్వ సహకారం కూడా తీసుకుని మీరు ముందుకు వెళ్ళాలని మీ ద్వారా ఈ సభ ద్వారా తెలియజెప్తున్నాను సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ రోజున మనందరం కూడా ఆలోచించాల్సింది, ఈరోజు చాలామంది చెప్పారు ఏదైతే కమ్యూనిటీ హాల్ కావాలండి. ఇప్పుడే ఆ రోజు నేను మొట్టమొదటిగా ఎమ్మెల్యే అయినప్పుడు చాలామంది కమ్యూనిటీ హాల్ అడిగారు, మీకు స్థలం ఉన్నా చాలామంది డబ్బులు అడిగారు. మొట్టమొదటిగా కాకినాడలో స్వర్ణకారులకి కళ్యాణ మండపం డబ్బులు ఇప్పించింది నేనేనని కూడా సందర్భంగా తెలియజేస్తాను. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఆ రోజు సాగించడం జరిగింది. మీరు మళ్ళీ వీళ్ళు అప్పటికిప్పటికి పెరిగింది, జనాభా పెరిగారు, అందరూ పెరిగారు, పెద్దలు కావాలని అడుగుతున్నారు. కానీ ఇప్పుడు అప్పుడైతే స్థలాలు ఉన్నాయి, ఇప్పుడు స్థలాలు లేవు, చాలా డిమాండ్ అయిపోయింది. అదేవిధంగా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు గారిని వేదిక మీద రావాలని కోరుతున్నారు. అదేవిధంగా మన డిసిసి బ్యాంక్ మాట్లాడారు, చిట్టుబాబు వివిధ కులాలకు ఇస్తున్నారు, మనకు కూడా ఇవ్వాలని చెప్పి ఈ ప్రామిస్ కూడా ఉంది ప్రభుత్వ దృష్టిలో. భవిష్యత్తులో ఏదైతే పెన్షన్ విషయం ఉందో మన వాళ్ళకి కోరుతున్నారో దాని విషయంలో ప్రభుత్వ దృష్టిలో పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మనకి విశ్వభారతి కార్పొరేషన్ ఉంది, అదేవిధంగా స్వర్ణకారుల కార్పొరేషన్ కూడా కావాలని డిమాండ్ చేశారు మీరు, అది కూడా ఈరోజు అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మీ అందరూ కూడా స్వర్ణకారుల కార్పొరేషన్ కూడా ఆ 2 కార్పొరేషన్ ద్వారా మంచి చైర్మన్ ఇస్తారు. కాబట్టి చైర్మన్ కమిటీలు అందరూ కలిసి ప్రభుత్వంపై ఏదైతే మనకున్న సమస్యలు ఉన్నాయో మన కమిటీ ద్వారా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని ముందు పరిష్కారం చేసుకోవడానికి ఒక వేదిక వస్తుంది మనకి, ఆ వేదిక ఉపయోగించుకోవడానికి సందర్భంగా తెలియజేసుకుంటూ
తెలుగుదేశం పార్టీ మీడియా కంపెనీ టీవీని పెట్టగా చేశా. గల్లీ నుంచి ఢిల్లీ దాకా 15,000 పైగా ధర్నాలు అవన్నీ కృష్ణ గారితో నేను 25 ఏళ్ళగా ట్రావెల్ చేస్తా ఉన్నా. కానీ నా కులం వచ్చేసరికి విశ్వబ్రాహ్మణ అయిపోయేసరికి ఎమ్మెల్యే ఎంపీ సీట్లు టైం వచ్చేసరికి ఎంత డబ్బులు పెడతామని మాట్లాడియారు. కానీ నీకు మేము వెనక అండగా ఉంటామని చెప్పి అడిగినటువంటి పరిస్థితి మరి ఈ రాష్ట్రంలో నాయకుడికి రాకుండా పోయింది. మనం అందుకోసం ఐకమత్యం కావాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఇక్కడ చేసినటువంటి ప్రజాప్రతినిధులకి మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ కుటుంబాలకు జరిగిన న్యాయం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 27 పట్టణాల్లో 5,000 కుటుంబాలకి మరి 100 గ్రాముల బంగారం తీసేట్లు 5,000 కుటుంబాలకి ఇప్పించగలిగామంటే, బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ద్వారా ఇప్పించగలిగామంటే అది ఒక ప్రధాని నరేంద్ర మోడీ గారు వల్లే సాధ్యమైన. బాబు దయచేసి పోయిన బయట 10 నిమిషాలు కూడా ఈ రోజున మనకి సంబంధించిన విషయాలు మరి కేంద్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో బంగారం అంటే కేంద్ర లెవెల్లో ఉంది. మరి కింద వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వం వెల్ఫేర్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రెండు సమన్వయం చేసుకోలేక ఎప్పటికప్పుడు మనకు అన్యాయం గురవుతున్నాం. కాబట్టి ఈ రోజున తప్పనిసరిగా మాకు కావాల్సినటువంటి వాటా మాకు రావాలనే ఒక నినాదంతో ఎక్కడికక్కడ జిల్లాలో కానీ రాష్ట్రాల్లో కానీ మేము కార్యక్రమాలు చేసుకొని వెళ్తున్నాం. ఎంపీ గారికి కూడా మేము అదే అడుగుతున్నాం. మాకు ఇక్కడ ఒక మంచి కళ్యాణ మండపం కావాలి. మాకు స్థలాలు మరి అర్బన్ ఏరియాలు ఎంత టైప్ ఉన్నాయో మరి ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే. ఉన్నటువంటి మంగళగిరిలోని ఎక్కువగా మరి ఫోకస్ చేస్తున్నారు స్వర్ణకార్ కార్పొరేషన్ ఇవ్వడానికి. అందులో మరి అక్కడ మరి విశ్వబ్రాహ్మణే కాకుండా మరి అనేక కులస్తులు, ముఖ్యంగా అనేకమైనటువంటి కులస్తులు అక్కడ ఉన్నారు. అంచేత ఈ యొక్క కార్పొరేషన్ విశ్వబ్రాహ్మణులకే ఇవ్వాలని తప్పనిసరిగా మేము కోరుకుంటున్నాం. స్వర్ణకార వృత్తి మాది. మేము చేస్తున్నటువంటి ఈ వృత్తికి విశ్వబ్రాహ్మణ కులస్తుడైనటువంటి స్వర్ణకారుడికి కార్పొరేషన్ చైర్మన్గా ఇవ్వాలని కూడా మీకు తెలియజేసుకుంటూ మరి ఆ విషయాన్ని మీరు చంద్రబాబు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఈ కార్పొరేషన్ స్వర్ణకార కార్పొరేషన్కి విశ్వబ్రాహ్మణుల వాళ్ళ వృత్తిది వాళ్ళకే ఇవ్వాలని మీరు తెలియజేసి మా యొక్క విశ్వబ్రాహ్మణునికి కార్పొరేషన్ చైర్మన్గా ఇప్పించవలసిందిగా మరీ కోరుతున్నాం. అలాగే ఇంకా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. మరి ఈ సమస్యలన్నీ కూడా మరి తీర్చవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కనుక తప్పనిసరిగా మా యొక్క సమస్యల్ని మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. తప్పనిసరిగా అవన్నీ కూడా మీరు సానుకూలంతో స్పందించి మరి సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పనిసరిగా వారిని న్యాయం చేస్తారని సభాముఖంగా తెలియజేసి